చిన్నతనంలో మన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేపిస్తూ ప్రపంచాన్ని చూపించే నాన్న, ఏం జరిగినా తిట్టి కొట్టి సమర్థించే అమ్మ, వీరి చేతుల్లో నుండి ఇంత దూరం భూదేవి అంగట్లోకి వచ్చానా అని మైమరచిపోయేలా అనిపించింది నాకు ఈ ట్రిప్ స్టార్టింగ్లో. దెన్ ఐ జస్ట్ రియలైజ్డ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ అ మోర్ పర్ఫెక్ట్ వెల్కమ్ దాన్ దిస్ ఫర్ మీ. Well, hello everyone. This video is brought to you by Preeti and team. So, ఈ వ్లాగ్లో మీరు చూస్తారు డాండేలి టు గోకర్ణ మేము చేసిన 3 days 2 nights ట్రావెల్. Day 1 జర్నీ అనమాట. వాట్ ఆర్ ద ప్లేసెస్ వి విజిటెడ్ ఇన్ డాండేలి, వేర్ డిడ్ వి స్టే, ఎక్కడ స్టే చేసాము, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, అండ్ per person it costed around 5k for us. We went with the travel agency. It's called Swadeshi Travels. Different places nunchi people gather ayi. We started from Hubli to Dandeli. Day 1 it took around 1 to 2 hours journey for us then. కానీ ఈ ఘాట్ రోడ్ క్లిప్పింగ్స్లో మీరు చూసుంటే వి థాట్ ఇట్ కుడ్ బి మోర్ బ్యూటిఫుల్, ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. నేను అనుకున్నాను యానిమల్స్ని స్పాట్ చేయొచ్చు, వైల్డ్ యానిమల్స్ని అనుకున్నాను. బట్ నో, ఇట్ వాజ్ అ స్మూత్ రైడ్, బాగా అనిపించింది. బట్ వెళ్ళే దారిలో మంచి మంచి సీనరీస్ కనిపించాయి. బట్ ఇంకా బాగుండేది, ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఉండుంటే అనిపించింది. ఇది వచ్చేసి ఒక చిన్న వ్యూ పాయింట్ లా ఉంది, వెళ్ళే దారిలో కనిపించింది. సో ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము అండ్ డ్రోన్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ముందు సో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఒక పార్కింగ్ ప్లేస్ లా ఉంది, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. బట్ అందరం నడుచుకుంటా వెళ్తున్నాము. లొకేషన్ చూస్తే చూపిస్తాను, ఇక్కడ లొకేషన్ లేదు, బట్ వాకింగ్ మాత్రం చేస్తున్నాం. అప్ అండ్ డౌన్ గా ఉంది. సో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పుడు మనం వాటర్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యారు, మేము కూడా రెడీ అయ్యాం. సో లెట్స్ గో. Body movement. You are ready. Stop. Get down. आगे कैमरामैन को देखो. कैमरामैन से हाय. ఫస్ట్ టైం రివర్ రాఫ్టింగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అందుకే నేను మళ్ళీ నా గైడ్ని రిక్వెస్ట్ చేశాను ఇంకొకసారి వెళ్దాము అని చెప్పేసి. ఆయన ఫ్లోకి మళ్ళీ ఆపోజిట్ రో చేసుకుంటూ మా బోట్లో ఉన్న వాళ్ళందరినీ కష్టపడి అక్కడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్లోలో కొట్టుకుంటా వచ్చామన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏమైందంటే ఒక వేవ్ మమ్మల్ని ఆపోజిట్ డైరెక్షన్లోంచి అది ఫాస్ట్గా వచ్చేసి ఇట్ హిట్ అస్. ఆ ప్రాసెస్లో నేను ఇరుక్కోవడం కూడా జరిగింది బోట్లో. లైక్ ఎవ్రీ వన్ హెల్ప్ మీ అవుట్, బట్ యా సీ దాట్ వన్. దాని నుంచి తప్పించుకుని ఎలాగోలా వీ కేమ్ అవుట్. ఇది ఇంకా ఎండింగ్కి వచ్చామన్నమాట. సో ఇట్లా రివర్ రాఫ్టింగ్, జార్బింగ్, కయాకింగ్ చేసాము ఈ రోజంతా. ఐ డి నాట్ గెట్ టైమ్ టు రికార్డ్ ఆల్ ఆఫ్ దోస్, బట్ రివర్ రాఫ్టింగ్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. బోటింగ్ కూడా చేసాము. అండ్ యా, మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇన్ ఆర్ బోట్ అంటే నేనే అని చెప్పొచ్చు. కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా నేను, బికాజ్ ఫస్ట్ టైం వాటర్లో దిగి, ఇట్ వాస్ కాళీ రివర్లో దిగి, ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. ఇంకొకసారి లాస్ట్ టైం వీ వర్ టెలింగ్ హై ఫై బిఫోర్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ దాట్ బోట్. యా, ఇట్ వాస్ గుడ్ ఓవర్. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా గైడ్ మాతోనే బోట్ లిఫ్ట్ చేపించి ట్రక్ మీద పెట్టించారు. ఇట్ వాస్ ఫనీ.
అలా అంతా అయిపోయిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని వీ హ్యాడ్ నైస్ ఫుడ్. చక్కగా ఒక చిన్న నాప్ వేసే టైం కూడా దొరికింది మాకు ఈ గ్యాప్లో, టెంట్స్లో. అవంతా చూసుకుని అరౌండ్ 5 ఆ టైంకి చక్కగా రెడీ అయిపోయి వి వెంట్ టు దాట్ ప్లేస్. ఇందాక చెప్పాను కదా పిక్స్ తీసుకోవడానికి వెళ్ళాము అని చెప్పి. ఆ ప్లేస్కి వెళ్ళి ఫారెస్ట్ ఏరియాలో అలా నడుచుకుంటూ గ్యాంగిల్గా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళామన్నమాట. సో మనం ఫస్ట్ డే ఆఫ్ డాండేలి గోకర్ణ ట్రిప్లో ఇప్పుడు ఈవినింగ్ కట్టడానికి వచ్చేసాం అనమాట. నేచర్ వాక్ అని చెప్పేసి మా ట్రిప్ అడ్వైజర్ అండ్ మై ఫ్రెండ్ ఎక్కడికో తీసుకెళ్తుంది. సో అక్కడ ఫోటో స్పాట్ ఉంటుంది, అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం. మార్నింగ్ అంతా వాటర్ యాక్టివిటీస్ చేసాం. సో వాటర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత లుక్ మారిపోయింది, దానికి మనం ఏం చేయలేము. సో అక్కడికి వెళ్ళాక మేము నియర్లీ ఒక 1 కిలోమీటర్ వచ్చేసినట్టున్నాం గైస్. తెలియదు 1 కిలోమీటర్ వచ్చామో లేదో, బట్ ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం అనమాట. చూడడానికి అయితే చాలా ఫారెస్ట్లా ఉంది. సో ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా వెళ్తూ. ఓకే బాయ్. పొద్దునుంచి చెప్తున్నాను కదా నేను మీకు దీని గురించి. ఫైనలీ అయితే రీచ్ అయిపోయాం. చాలాసేపు వాకింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో మంచి పిక్స్ అయితే. సో 1.5 కిలోమీటర్ వరకు మనం వాక్ చేసి వచ్చాము ఈ వ్యూ పాయింట్కి. బట్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అంతే కదా, మనం ఎంత బాగున్న వ్యూని సాటిస్ఫై అవ్వలేము, ఇంకొంచెం కావాలనిపిస్తుంది. లైక్ దట్ ఈస్ హ్యూమన్ నేచర్ యాజ్ యూ ఆల్ నో. కానీ డ్రోన్ యాంగిల్లో మాత్రం ఇట్స్ లుకింగ్ టూ గుడ్. పొద్దున మనం రివర్ రాఫ్టింగ్లో వెళ్ళిన రివరే ఇట్స్ లీడింగ్ దేర్. మనల్ని ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కవర్ చేస్తుంది. మీరు చూడొచ్చు, నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. దీస్ గైజ్ ఆర్ బోటింగ్ హియర్, వాళ్ళని కూడా కవర్ చేసాం. సో మనం వ్యూ పాయింట్ దగ్గర ఫోటోస్ దిగేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రివర్. ఐ షుడ్ మెన్షన్ వన్ మోర్ థింగ్ ఫర్ యూ గైస్ హియర్. మనకి ట్రిప్లో ఈ ప్యాకేజ్తో నాట్ ఇంక్లూడెడ్ థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు, కొన్ని మాత్రమే చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. దిస్ ఇస్ వేర్ వి ఆర్ స్టేయింగ్. అక్కడ టెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు పూల్ అండ్ రైన్ డాన్స్ సెషన్లోకి మేము ఎంటర్ అవ్వబోతున్నాం. పొద్దున పూటంతా యాక్టివిటీస్ చేసి చాలా అలసిపోయి నైట్ ఒక మంచి స్లీప్ వేసే ముందు పూల్ టైం కూడా అండ్ అందులో మళ్ళీ పూల్ టైం అలాంగ్ విత్ రెయిన్ డ్యాన్స్. నేను అవి షూట్ చేయలేదు, అంటే వాటర్లో కదా కొంచెం వీ హ్యాడ్ అ నైస్ టైం. సో అలా షూట్ చేయడానికి కుదరలేదు. చక్కగా ఫుడ్ తినేసి నైట్ చికెన్ పెట్టారు, అందులో చక్కగా కొమ్మేసి అలా నేచర్ని ఆస్వాదిస్తూ ఇంకా స్లీప్ వేయడానికి వెళ్ళిపోయాను అనమాట. దానికి ముందు వీ హ్యాడ్ అ నైస్ క్యాంప్ ఫైర్ సెషన్ విత్ ద ఫ్రెండ్స్. ఎవరైతే వచ్చారో వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి లైక్ అంతాక్షరి ఆడుకొని నీట్గా కబుర్లు చెప్పుకొని అలా వీ ఎండెడ్ దట్ డే. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఐ షుడ్ గివ్ strong 8 out of 10 for this Dandeli day 1 trip because నేను ఎప్పుడు ఇలా పేరెంట్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు, that too with friends. This is my first time and hope you like it. Bye bye, stay tuned for my day 2 vlog. Thank you for watching.